ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమదు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పౌలు భక్తుని యొక్క సేవా పరిచర్యలో తన యొక్క అనుభవమును కొరింథీయులకు ఆయా సంఘములకు వివరించి తన సాక్ష్యమును వెల్లడిపరిచి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా అవి ఇక్కడ లిఖితములు అయి ఉన్నాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:1 చూసినప్పుడు, మేము అధైర్యపడము అని ఇక్కడ వివరించుచూ ఉన్నాడు. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ గొప్ప అనుభవము తన పరిచర్యలో ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు. ఈ పరిచర్య పొందినందున, ఏ పరిచర్య? ప్రభు వద్ద నుండి పొంది ఉన్నాడు. ఏ పరిచర్య? సువార్త ప్రకటించుట అను పరిచర్య. ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. ఈ సువార్త పరిచర్యకు ఎంపిక ప్రభు చేసుకున్న తర్వాత ఆయన ఈ పరిచర్య కొనసాగుటకు యోగ్యుడు అని ప్రభు ఎంపిక చేసుకొని అది అనుగ్రహము చూపించి ఉన్నాడు, అనుగ్రహించి ఉన్నాడు పౌలు భక్తునికి. అందువల్ల ఆ అనుగ్రహము ద్వారా కరుణింపబడిన వారమై అధైర్యపడము. దేనివల్ల ఈ మాట అధైర్యపడము అని వ్రాస్తున్నాడు అనగా, చుట్టూ అలుముకుంటూ ఉన్న, ఎదురు వస్తూ ఉన్న శ్రమల వలన అధైర్యపడము అనే ఈ యొక్క బలమైన తన యొక్క తీర్మానము తెలియచేస్తూ ఉన్నాడు. Therefore, seeing we have this ministry, as we have received mercy, we faint not. We are not getting faint, because we have received mercy from Almighty God to proclaim the good news of Jesus Christ unto the ends of the earth. This is the award from the Lord to proclaim the good news unto the world. It is God-given mercy. Wonderful statement it is. అందువల్ల అయితే కుయుక్తిగా నడుచుకొనము, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. కుయుక్తి అనే మాటలో లోపల ఒక ఉద్దేశము కలిగి, బయట బాహ్యమైన సంభాషణలో మరి ఒక ఉద్దేశమును తెలియచేయుట. కుయుక్తి స్వచ్ఛత లేని, ప్లెయిన్గా లేని, ప్యూర్గా లేని హృదయముగా మనకు ఇక్కడ కనబడుతుంది. అలాంటి కుయుక్తి లేదు నాకు. ఆ విధంగా నడుచుకొనక
దేవుని వాక్యమును వంచనగా బోధించక, దేవుని వాక్యమును వంచనగా బోధించక. ఆలోచన చేస్తే వంచన అనగా వంచుట అనగా మోసము చేయుట అని అర్థం. దేవుని వాక్యము ప్రకటించుటలో ఆ యొక్క స్వలాభ అపేక్ష, స్వలాభ ఆలోచన. కాబట్టి వారి గురించి వారు ఆలోచన లోపల చేసుకుంటూ వారి గురించి వారు లాభ సాధకము చేయొచ్చు ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యమును వంచనగా బోధిస్తారు, స్వచ్ఛతగా బోధించరు. కాబట్టి సత్యమును ప్రత్యక్ష పరచుట వలన మనుషుని మనసాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు ఉన్నాము. దేవుని సన్నిధిలో మమ్మును మేమే, మా మనస్సాక్షిని ఎదుట పెట్టుకొని కల్మషము తోచకుండా నిందారహితముగా మా మనస్సాక్షిని పెట్టుకొని మా యొక్క వాక్య బోధలో సత్యమును ఉన్నది ఉన్నట్టుగా ప్రత్యక్షపరచుట వలన పరిశుద్ధాత్మకు కానీ మా మనస్సాక్షికి కానీ లోపము లేని వారముగా, కల్మషము లేని వారముగా మమ్మును మేమే పరీక్షించుకుంటూ మమ్మును మేమే మెచ్చుకుంటూ ఉన్నాము, మెప్పించుకొనుచూ ఉన్నాము. అందువల్ల అవమానకరమైన రహస్య కార్యములను, అవమానకరమైన లోభము, అవమానకరమైన అసూయ, ద్వేషము, కలహ, కక్ష, ఈర్ష, పగ, అబద్ధములు, ఇవన్నీ కూడా కామాభిలాష, ఆతృత, ఇటువంటి భ్రష్టత్వము మా అంతరంగములు దాచుకోకుండా అట్టి అవమానకరమైన రహస్య కార్యములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ వాటిని విసర్జించి ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మానవుడు ఈ లోకములో ఉన్నంత కాలము ఈ లోకములోని పాపులతో కూడా కలిసి జీవించవలసిందే. ఒకరు పాపము చేస్తుంటే ఆ పక్కనే నువ్వు కూర్చున్నప్పుడు ఆ యొక్క పాపము వారు చేస్తూ ఉన్నా నువ్వు చేయకపోయినా ఆ పాపములు నీ మీద దొరలకుండా నువ్వు భద్రపరచుకోవాలి. నీవు వాటి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, ప్రేరేపణ కలగా చేసుకొనుటకు మన మనస్సును ప్రేరేపించుకోకుండా మనము భద్రపరచుకోవాలి. మనసాక్షిని కట్టుదిట్టముగా భద్రతగా ఉంచుకొనుటకు ప్రయాస పడవలసిన వారంగా ఉన్నాం. అపోస్తలులు ఆ విధంగా వారు ప్రతి రహస్య కార్యములు, ఆలోచన, చూపు, మాట, వినికిడి, తలంపులు, ప్రతి అల్లరితో కూడిన ఆటపాటల సంబంధమైనది ఏదైనా, శరీరము దాని ఆశలు నెరవేర్చుకొను ఎటువంటి కార్యమైనా, రహస్యముగా జరిగించు ఏ పాపమైనా సరే దాన్ని అసహించుకుంటూ ఉన్నాము, దానిని విసర్జించి ఉన్నాము అని భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. బట్ హ్యావ్ రెనౌన్స్డ్ ది హిడెన్ థింగ్స్
of dishonesty, not walking in craftiness, nor handling the word of God deceitfully, but by manifestation of the truth, commending ourselves to every man's conscience in the sight of God. ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు ప్రస్ఫుటమైన పరిశుద్ధతతో పవిత్రతతో దేవుని సన్నిధిలో నిలబెట్టుకొనుటకు మమ్మల్ని మేము భద్రపరుచుకున్నాము. మనస్సాక్షికి కల్మషము తోచకుండా, పాపము చేయకుండా రహస్యమైన ప్రతి పాపమును విసర్జించి ఉన్నాము అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకు అనగా ఆయన అంత తేటగా తెలియచేస్తున్నాడు అనగా ఆయన కూడా మానవుడే కాబట్టి. దైవదాసుడు అపోస్తులుడు అయినప్పటికీ ఆయన కూడా మానవుడే. ఆయనకి కూడా ప్రేరేపణలు, ఈ యొక్క రకరకముల పాపముల ఉసగొలుపులు ఉండవచ్చు. వీటన్నిటిలో నుంచి కూడా ప్రతి పాపమును, రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము అని భక్తులు వ్రాస్తున్నారు. అంటే వారి యొక్క జీవితములో సరి చేసుకుంటూ ఉన్నారు. అట్టి ప్రేరేపణ కానీ, అటువంటి రహస్యముగా పాపములు చేయుట విషయంలో ఏ విధంగానైనా ప్రేరేపించబడి దిగజారితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి విసర్జించి ఉన్నారు అని మనకు గ్రహింపు కలుగుతూ ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. సువార్త మరుగు చేయబడిన ఎడల, నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. మా సువార్త మరుగు చేయబడిన ఎడల, అపోస్తుడైన పౌలు పరిచర్యలో అనేకులకు సువార్త ప్రకటించి ఉన్నాడు. అనేకుల ఆత్మలను ప్రభు రక్షణ వైపు తిప్పి ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా మిగిలి ఉన్నారు ఎవరైనా ప్రభు నెరగక, ఇంకా నశించి పోతూనే మిగిలి ఉన్నారు అని అంటే వారి విషయంలోనే మరుగు చేయబడ్డది మా సువార్త, మేము చెప్పిన సువార్త. అనగా వారు అందరికీ సువార్త ప్రకటించినప్పటికీ కూడా, అందరికీ అనగా వారు ప్రయాణం చేసిన ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటించినప్పటికీ ఆ యొక్క సువార్తను వారి హృదయం తెరుచుకొని అందుకున్న వారు కొద్దిమందే, అందుకున్న వారు మాత్రమే రక్షించబడి ఉన్నారు. అందుకున్న వారు మాత్రమే పరలోక రాజ్యములోకి చేర్చబడ్డారు. కానీ అందుకోలేని వారు, సువార్తను అందుకోలేని వారు, ఆ ప్రభు నామమునందు విశ్వాసము ఉంచని వారి యొక్క పరిస్థితి నశించుచూ ఉన్న స్థితే వారికి కనబడుతూ ఉంది. వారు అట్టి స్థితిలోనే ఉన్నారు. ఎందుకనగా వారి జీవితంలో ఈ సువార్త మరుగు చేయబడింది. అనగా వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యమును హృదయములోకి అంగీకరించక ఉండుటను బట్టి వారు నశించిన స్థితిలోనే ఉన్నారు. అయితే అనేకులు అయితే ప్రభు నామమునందు విశ్వాసముంచి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క కుమారులుగా పరలోక రాజ్యమునకు అర్హత సంపాదించుకున్నట్టుగా అర్థము అవుతుంది. బట్ ఇఫ్ అవర్ గాస్పెల్ బి హైడ్, ఇట్ ఈస్ హైడ్ టు దెమ్ దట్ ఆర్ లాస్ట్. నశించిన వారికే మరుగు చేయబడింది. కానీ మిగతా వారు చాలామంది వెలుగులోకి వచ్చి ఉన్నారు, నిత్య జీవములోనికి దాటి ఉన్నారు అని సాక్ష్యమించుతూ ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయమందు నాశనము, నశించిపోవుట అనేది నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి కూడా సువార్త మరుగు చేయబడుతుంది.
కొంతమంది ఆతృతగా ప్రభువు నామునందు విశ్వాసం ఉంచి ప్రభువును హత్తుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, ప్రభువుని అంగీకరిస్తారు. కానీ అనేకులు అసహించుకుంటారు, విసర్జిస్తారు. అట్టివారికి మరుగు చేయబడిన సువార్తగానే ఉంటుంది. వారు నశించబడిన స్థితిలోనే మిగిలిపోతూ ఉన్నారు. అది చాలా దుఃఖకరమైన సంగతి. వారి స్థితి వారు గమనించలేని మందులుగా ఉన్నారు అని అర్థపిస్తూ ఉన్నది. ఉదయకాల సమయమందు అట్టే స్థితిలో మనము ఉండకుండా ప్రభు యొక్క రక్షణను మనకు వెల్లడి చేసి మన పాపములు ఒప్పుకొనుటకు, కొంతమంది ప్రభుని అంగీకరించుటకు సాధ్యమైన స్థితిలోకి మనము వచ్చి ఉండుట ప్రభు భాగ్యమే. మనము రక్షణను అంగీకరించుట అనే ఆ ఉచితమైన కృప ద్వారా ప్రభు అనుగ్రహించిన రక్షణ భాగ్యమే. అందును బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. కఠిన వైఖరి నుంచి బయటికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువు నీ రక్షకుడు అని అంగీకరిస్తే నువ్వు రక్షించబడతావు. నమ్మిన వారికి రక్షణ. కాబట్టి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. శిక్ష ఖరారు చేయబడింది అనంటే నువ్వు తప్పించుకోలేవు. రోజున ప్రభు యొక్క సన్నిధిలో సరి చేసుకుందామా? కృప నీకు కలిగి నేను రక్షణలోకి ప్రభు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.